మన పక్షముగా మన దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఎన్ని మనలు? మన పక్షముగా మన దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఎవరన్నా ఆమె చెప్పుకున్నారా? మరి చెప్పుకోరా? మీరే చేస్తారా? మీరందరూ అదే రకం. అంత ఛాన్స్ దేవునికి ఎందుకులే, మేము చేస్తాంలే, వాళ్ళ సంగతి ఏందో మేము తేల్చేస్తామన్నట్టుగా ఉన్నారు మీరు. ఈ మాట చెప్పినప్పుడే ఎగిరి గంతేయాలి మీరు అసలు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నది ఎవరు? మన శత్రువులే కదా. మన మీద దాడి చేసే అనారోగ్యం మన శత్రువు కాదా? మన మీద దాడి చేసే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మన శత్రువులు కారా? మనల్ని శోధనలో పడేసే, మనల్ని ఆపదల్లో పడేసే సైతాను మన శత్రువు కాదా? కొంతమంది కావాలని కూడా మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వాళ్ళలో మనల్ని బాధ పెట్టేవారు మన శత్రువులు కారా? మరి వాళ్ళందరితో మీరు యుద్ధం చేస్తారా? చేయండి. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ ఫైట్ విత్ యువర్ ఎనిమీస్. నేను మీ శత్రువులతో యుద్ధం చేస్తాను. పాత నిబంధన గ్రంథములో మొత్తం ఇదే ఉంటుంది టాపిక్ అంతా. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక 2-3 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. అయిపోయిందా 14వ వచనం? రైట్. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాడు. వండర్ఫుల్ కదా. మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేసేవాడు. అది నా గొప్ప ధైర్యం అండి. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను దేవుణ్ణి విషయంలో చాలా ఎక్కువ నమ్ముతాను. నా శత్రువులందరి విషయమై దేవుని వద్ద నేను ఎప్పుడో ఎఫ్ఐఆర్ చేసేసాను. అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు, ఖచ్చితంగా చూసుకుంటున్నాడు. అసలు వాళ్ళని పట్టించుకోవట్లేక నేను. ఎందుకు? ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా యేసయ్య దగ్గర. యేసయ్య దగ్గర ఎఫ్ఐఆర్ అయిపోయినాక చూసుకునేది ఎవరు? ఆయనే. ఇంకా మనం ఎందుకు మళ్ళీ గెలికేదుకే? ఇశ్రాయేలుల పక్షముగా ఆ రోజున దేవుడు చాలా బాగా యుద్ధం చేశాడు. సో మనం నమ్మాలి. ఈ రోజున నాడు అని ఎక్కడుంది? నేడు అని మీకు చెప్తున్నా నేను. నేడు మన పక్షముగా మన దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. 2వ వచనం, 42వ వచనం, 10:42 చదవండి. అదే 10వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ, వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడు. ఆహా, చూడండి. యెహోషువ ఆ దేశములన్నిటినీ, ఆ రాజులన్నిటినీ ఒక్క దెబ్బతోనే ఎలా పట్టుకోగలిగాడు? దెర్ ఈజ్ ఎ రీజన్. ఏముంది అక్కడ? అది ఆయన యుద్ధం చేస్తున్నాడు గనక ఈయన పట్టుకుంటున్నాడు, అంతే. యుద్ధం చేసేది ఎవరు? దేవుడు. స్వాధీనం చేసుకునేది ఎవరు? అది. అంటే యెహోషువతో దేవుడుండి, బిడ్డా నువ్వు నాతో ఉండు, నీకెందుకు, నేను మొత్తం చూసుకుంటానని ఆయన అన్ని చూసుకుంటూ ఆ జయించిన సొత్తంతా కూడా యెహోషువకు అప్పగిస్తూ వెళ్తున్నాడు. కాబట్టే ఒక్క దెబ్బతోనే అంతమంది రాజులను, అన్ని దేశాలను యెహోషువ పట్టుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మన పక్షంగా మనతో ఉండి యుద్ధం చేస్తాడు. మనతో ఉండి యుద్ధం చేస్తాడు. అందుకే మనం దేన్నైనా పట్టుకోగలం. ఆమె చెప్పాలి. మనం దేన్నైనా జయించగలం, మనం దేన్నైనా గెలవగలం. కారణం ఏంటి?
మన దేవుడు మనతో ఉండి మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు గనక మనం జయించలేనిదంటూ ఏది ఉండదు, మనము గెలవలేనిదంటూ ఏది ఉండదు, మనం ఓడిపోయే పరిస్థితి దేవుడు మనకి రానివ్వడు. ఎస్, దట్స్ ట్రూ. 12 మంది వేగుల వారిని పంపిస్తే 10 మంది గోలగోల చేశారు వచ్చి, అబ్బో వాళ్ళతో మనం యుద్ధం చేయలేం, చచ్చిపోతాం, అనవసరంగా వచ్చినాం అని తిరగబడ్డారు. కానీ యెహోషువ కాలేబులు అన్నారు, నో, మనం జయించగలం, అది మంచి దేశం, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు అని చెప్పారు. నమ్మారు గనక దేవుడు యెహోషువకి ఇచ్చేశాడంతే. ప్రైజ్ ది లార్డ్. ముందు మనము నమ్మాలి, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మన దేవుడు మనల్ని గెలిపిస్తాడు అని మనము నమ్మాలి. నమ్మితే విజయం మనదే. హల్లెలూయా. ఇంకో వచనం చూడండి, 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం అదే యెహోషువ గ్రంథం. నీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మీరు జయించలేదు, మీరు యుద్ధము చేయలేదు, ఎవరు చేశారు? మీ దేవుడైన యెహోవా యుద్ధము చేసి మీకు విజయాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎలా యుద్ధం చేశాడో కొన్ని మాటలు మనం చూద్దాం. అదే 10వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. రైట్. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు తెలుసా? భయాన్ని పుట్టించాడు అవతల వాళ్ళకి. యేసు నామంలో ఇది మన జీవితంలో జరుగును గాక. మన గురించి మాట్లాడాలన్నా, మనకు వ్యతిరేకంగా లేవాలన్నా అవతల ప్రజలు ముందు భయపడాలి. దేనికి తెలుసా? దేవుడు అతనితో ఉన్నాడు, దేవుడు ఆమెతో ఉన్నాడు, అమ్మో వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దురా బాబోయ్ అని మన గురించి ఎవరైతే వ్యతిరేకంగా లేవాలనుకుంటారో వారికి దేవుని భయం కలగాలి. ఆమేన్, ఆమేన్. ఇది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి, చాలా అనుభవిస్తున్నాను. ఎందుకంటే మనం భయపెట్టలేము. ఇప్పుడు మన గొప్పతనాన్ని మనం వాళ్ళ ముందు చెప్పుకుంటే ఈ డబ్బా కొట్టుకుంటారు అనుకుంటారు. మనతో దేవుడు ఉన్నాడని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ పాస్టర్ గారితో దేవుడు ఉన్నాడు, ఆ బ్రదర్తో దేవుడు ఉన్నాడు, ఆ సిస్టర్ గారితో దేవుడు ఉన్నాడని ఎవరికి అర్థం అవ్వాలి? వాళ్ళకి అర్థం అవ్వాలంటే కొన్ని సంఘటనలు మన జీవితంలో జరగటం వాళ్ళు చూడాలి. దేవుడు మనకు సహాయం చేయటం వాళ్ళు చూడాలి. చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ యెరూషలేములో ఉన్న వారందరూ ఇంతకు ముందు ఇశ్రాయేలీయులు వేరే దేశాలను జయించిన విషయాలన్నీ విని భయపడిపోయారు. అమ్మో ఎంతమందిని జయించారు, మనల్ని కూడా ఖచ్చితంగా జయిస్తారు అనే భయం వాళ్ళకు పట్టుకుంది. ఇంకా భయపడ్డారంటే ఏంటి? ఇంకా ఓడిపోయినట్టే. సగం అక్కడే ఓడిపోయినట్టు వాళ్ళు. మనం ఒకటి ఈ రోజు నుంచి నేను మీకు చెప్తున్నాను, ఇది ప్రేయర్ రిక్వెస్ట్. మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ రోజు నుంచి నన్ను చూసి, నాతో ఉన్న మిమ్మల్ని చూసి నా శత్రువులు భయపడాలి. అంతే. నువ్వేం చేస్తావో తెలియదు ప్రభువా. వాళ్ళు నాకు కీడు చెయ్యాలి అనుకున్న ఆ మరుక్షణమే వారి గుండెల్లో దేవుని భయం పుట్టాలి. అంతే. ఇది మొదటిది. మీరు ప్రభువుని అడగండి,
చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. మన శత్రువులు మనల్ని చూసి భయపడేటట్లుగా దేవుడు చేయగలడు. అలా వాళ్ళకి చేయలేదా? యెరూషలేము రాజుతో సహా ఒక్కొక్కరికి భయం పట్టుకుంది. వామ్మో 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 అని. మన దేవుడు మన శత్రువులను భయపెడతాడు. రెండవది 10:10. ఎవరిని కలవరపరిచాడు? వారి శత్రువులను ఏం చేశాడు? కలవరం పట్టుకుంది. కలవరం అంటే ఏంటి? భయం తర్వాత వచ్చేది. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అర్థం కావట్లే అసలు. మీరు నమ్మరు, ఇది నేను మీకు చెప్పిందో లేదో వినండి. మా ఇజ్కియా పాస్టర్ గారు మనందరికీ తెలుసు కదా, సీతానగరంలో ప్రేయర్కి వచ్చారు. బద్వేల్లో ఆయన మందిరం కట్టినప్పుడు ఆపోజిట్గా ఉన్న ఒక కుటుంబం, ఒక వ్యక్తి తన మీద గొడవ పెట్టి, తన మీద ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి మందిరం లేకుండా చేయాలని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ పాస్టర్ గారు తెలిసింది ఒక్కటే, ప్రార్థన తప్ప ఇంకేం తెలియదు. ఆ ఊర్లో అందరూ వచ్చి మందిరం తీసేయాలా, పీకేయాలా, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని గొడవ. ఆయన ఆ రాత్రి గొడవైపోయింది. ఆ రాత్రి ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అంతా ఉపవాసంతో కన్నీళ్లతో గోజాడుతున్నాడు. ప్రభువా ఏంటిది? ఆయన గుంటూరు నుంచి దేవుడు వెళ్ళమంటేనే స్వయంగా బద్వేలు ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా అక్కడికి వెళ్ళి గొప్ప సేవ చేస్తుంటే, ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితిని దేవుణ్ణి అడుగుతూ ఉంటే, ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడో, తెల్లారింది, ఈయన ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రార్థన గదిలోనే ఉన్నాడు. ఈ ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పొద్దున్న లేచాడంట, బ్రష్ చేశాడంట, స్నానం చేశాడంట, టిఫిన్ చేశాడంట, ఒక 5-10 నిమిషాలు పావుగంట ఆగి మళ్ళీ వెళ్ళి బ్రష్ చేస్తున్నాడంట, మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తున్నాడంట, మళ్ళీ టిఫిన్ పెట్టమంటున్నాడంట. రెండోసారి అయిపోయిందా? మళ్ళీ మూడోసారి సేమ్, మళ్ళీ బ్రష్ చేస్తున్నాడంట, మళ్ళీ స్నానం చేస్తున్నాడంట, మళ్ళీ టిఫిన్ పెట్టమంటున్నాడంట. వాళ్ళ భార్యకి అర్థమైంది, మావునికి పిచ్చెక్కింది, ఇదంతా పాస్టర్ గారి ప్రార్థన వల్లనే అని. ఇదే మధ్యాహ్నం దాకా మొహం కడగడం, స్నానం చేయడం, టిఫిన్ తినడం, మొహం కడగడం, స్నానం చేయడం, ఇదే పని. ఆయనకి ఏం చేస్తానో అర్థం కావట్లా. గుండె మొత్తం కలవరంతో నిండిపోయింది. వాళ్ళ ఆవిడ, వాళ్ళ కుటుంబం ఆయన్ని తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వస్తే, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ప్రేయర్ గదిలో ఉన్నారు. ఈ పిల్లగాళ్ళేమో ఇప్పుడు పాస్టర్ గారు బయటికి రారు అంటే, లేదు పిలువయ్యా, నీకు దండం పెడతా అర్జెంట్ అని కాళ్ళు మొక్కుతా అంటే పాస్టర్ గారిని పిలిచారు. వస్తే ఎవరు? వీళ్ళే. ఏంటి ఇటు వచ్చారన్నాడు ఆయన. ఆమె కాళ్ళ మీద పడిపోయిందంట. అయ్యా, నా భర్తకి మైండ్ పని చేయట్లే, లేచిన దగ్గర నుంచి తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము అలా చేయకుండా ఉండాల్సింది, సారీ అయ్యా, ఇంకా మీ జోలికి ఎప్పుడు మేము రామయ్య అని కాలు పట్టుకుంటే, ఆయన ప్రేయర్ చేసిన తర్వాత కలవరం అంతా ఆయనకి పోయిందంట. పోయి మళ్ళీ యథావిధిగా ఉన్నాడు ఆయన. లైవ్లో జరిగిన యథార్థమైన సంఘటన. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాతో స్వయంగా ఆ విషయాన్ని ఆయన పంచుకున్నారు. మన దేవుడు మన శత్రువులను ఏం చేస్తాడు? పిచ్చెక్కిపోయి వాళ్ళకి ఇంకేం అర్థం కాదు అసలు. అనవసరంగా వీళ్ళు జోలికి పోయినంటారా బాబోయ్ అనుకొని వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు నెమ్మది ఉండదు వాళ్ళకి. ఇంకా అంతే. చంపుకోలేదా? యుద్ధం చేస్తూ ఉంటే దేవుడు కలవరపరిస్తే వాళ్ళే చంపుకున్నారు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు. జనరల్గా వీళ్ళు ఎవరిని చంపాలి? ఇశ్రాయేలుని చంపాలి. కానీ ఏం చేశారు శత్రువులు? వాళ్ళే ఒకరినొకరు చంపుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కలవరపరిచాడు. అంతే. నిజంగా ఇవన్నీ చదువుతూ ఉంటే మన దేవుడు మన పక్షంగా ఇంత బాగుంటాడా, ఇన్ని కార్యాలు చేస్తాడా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా అని ఎంత హ్యాపీ అనిపిస్తుందో.
మనం ఒక ఆర్డినరీ దేవుణ్ణి కలిగి లేము. అవర్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ గాడ్. ఆయన ఏదైనా చేయగలడు మన కోసం, అంతే, ఏదైనా చేస్తాడు తన బిడ్డల కోసం. ఇప్పుడు మన బిడ్డల కోసం మనం ఏమైనా చేస్తామా చేయమా? చచ్చిపోమన్నా చచ్చిపోతాం. మరి మనం పిచ్చోళ్ళమే, ఈ లోకపు తల్లిదండ్రులమే అంటుంటే మరి పరలోకపు తండ్రి మన విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడు ఆయన? మొదటిగా భయపెట్టాడు, రెండవది కలవరపరిచాడు. మూడవది చూడండి 11వ వచనం. వీళ్ళు ఏం టచ్ చేయలా, దేవుడు కూడా ఏం టచ్ చేయలా. ఏం పంపించాడు? సింపుల్గా వడగండ్లు పంపించాడు, అంతే. దెబ్బకు చచ్చిపోయారు. అందుకే నేనేమంటానంటే, మనం ఎందుకు ఆ పాపం కట్టుకోవాలి? మన చేతులు ఎందుకు ఉండాలి ఆ పాపంలో? అవసరమా? మన చేతులు పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి. దేవుడు చూసుకుంటాడు. హెబ్రీ పత్రికలో అంటాడు, పగ తీర్చుట నాదది. మీరు హ్యాపీగా ఉండండి. మీకెందుకు పగలు, మీకెందుకు కోపాలు, మీకెందుకు ద్వేషాలని ప్రభు చెప్తుంటే మనమేమో నువ్వు ఆగు ప్రభు అని అట్నే చెప్తావు అని ప్రభువుని పక్కన పెట్టి మనమే యాక్షన్లోకి వస్తున్నాం. లేదు, ఆయన పగ తీర్చుకుంటాడు, మన పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జోరీగల్ని కందిరీగలు పంపిలే, కందిరీగలు వెళ్ళి యుద్ధం చేశాయి. కందిరీగల వల్ల ఇశ్రాయేలులకి విజయం కలిగింది. ఎంత గొప్ప దేవుడు అండి! సృష్టిని దేవుడు వాడుకుంటాడు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును, ప్రతి జీవిని దేవుడు వాడుకుంటాడు. మనము దేవుణ్ణి నమ్మాలంతే, నమ్మి ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలంతే. ఆయనే చూసుకుంటాడు. ఇక మీరు నిర్గమాకాండంలోకి వస్తే 10 తెగుళ్ళు అన్ని వాతావరణమే, అవునా? ఈగలు, కప్పలు, ఇంకా పురుగులు, పంటలు తినేసే పురుగులు, మెరుపులు, జడివాన, నీళ్లు రక్తముగా మారడం. ఇశ్రాయేలు ఏమైనా చేశారా? వాళ్ళు హాయిగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు హాయిగా ఉన్నారు. మోషే కూడా హాయిగానే ఉన్నాడు. ఇవన్నీ మనుషులు చేసేవి కావు. ఇంకో విషయం తెలుసా? మనం ఒకవేళ యుద్ధం చేస్తే మన కెపాసిటీని బట్టి చేయగలం. మన కెపాసిటీ ఎంత గ్రేసక ఓడిపోయే అంత. దేవుని కెపాసిటీ అయితే గెలిచే అంత. మరి ఎందుకు మన కెపాసిటీని మనం చూపెట్టుకోవడం? ఈ మాత్రం దానికి మనం తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, కళ్ళు పెద్దగా చేయడం, పళ్ళు పడపటా కొరకడం, ఇవన్నీ జనాల్ని భయపెట్టడానికి. వాళ్ళకి తెలిసి పుట్టితే వీళ్ళు ఏం చేయలేరని. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన యాక్షన్లోకి వచ్చాడంటే అంతటా సెట్ అయిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వడగండ్లను రప్పించి శత్రువుల్ని హతం చేశాడు. 12 నుంచి 14 చదవండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహకరిస్తున్నారు ఎవరు? సూర్యుడు మనకు సహకరించడం ఏంటి? మనకి సహాయం చేసేది ఎవరు? ఇక్కడ వీళ్ళకి ఎవరు సహాయం చేశారు? సూర్యుడు సహాయం చేస్తున్నాడు, చంద్రుడు సహాయం చేస్తున్నాడు కదా. పొద్దుపోతే సూర్యుడు వెళ్ళిపోతే ఫైటింగ్ మధ్యలో ఆగిపోయింది. దేవుడు చెప్తే సృష్టిలో ఉన్నది ఏదైనా కూడా మన మాట వినాల్సిందే. మనం మనుషుల సహాయం కోసం పోతూ ఉంటాం. ఇప్పుడు ఎన్ని లైట్లు పెట్టాలయా సూర్యుడు పోతే?
ఇప్పుడు వెలుతురు ఉండాలా యుద్ధం చేయాలంటే, ఎన్ని లైట్లు పెడితే లైటింగ్ వచ్చింది? అవదు. మనం పెట్టే లైట్లు వేస్ట్ అవి పనిచేయవు కూడా. అందుకే పెద్ద జ్యోతిని దేవుడు ఏం చేశాడు? సెట్ చేసి పడేశాడు అక్కడ, అంతే. అందుకే దేవుడు పెద్దోడు కాబట్టి అన్ని పెద్ద పెద్దగా చేస్తూ ఉంటాడు. మనం చిన్నోళ్ళం కాబట్టి అన్నీ మన ఆలోచనలు చిన్న చిన్నగా ఉంటా ఉంటాయి. అందుకే ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన ఆలోచనకు తగినట్లుగా మన జీవితం ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆగిపో గిబియోనులో అన్నాడు, అంతే. కదల్లా మళ్ళీ యుద్ధమంతా అయిపోయేంత వరకు అస్సలు కదలలేదు. కూర్చోండి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. మన పక్షముగా సూర్యుడిని కూడా ఆపేస్తాడు. మనకు సహాయం చేసేటట్లుగా సూర్యుడు కూడా సహాయపడేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూడండి, 21వ వచనం చూడండి, 10:21. జనులందరూ ఆ మాట అందరూ చదవాలి, చూడాలి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక్క మాట అయినా ఆడుటకు. అబ్బా, అందరూ ఆమేన్ చెప్పండి. అట్లుండాలి మనం కూడా. అందరు చదవండి ఆ మాట. ఇశ్రాయేలీయులకు అందరూ చదవాలి. బా, ఏం దేవుడు అండి మన దేవుడు. అసలు అమ్మో, అసలు ఏం మాట్లాడలేదురా మనం. ఇంకంతే, నోరు కూడా రావట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే ఎక్కడండి? మీరు నమ్ముతారో నమ్మరో, తమిళనాడు దగ్గర మన జార్జ్ బుష్ అన్న చెప్పాడు మనుగూరు ల్యాక్ క్లాసులో. తమిళనాడు దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడంట. దైవజనుడు ఉంటే చాలా చాలా రోషం కలిగిన దైవజనుడు ఆయన. ఇప్పటికీ ఉన్నారంట. ఆయన అన్నాడు, ప్రార్థన చేయండి, ఆంధ్రాకి ఆయన్ని పిలుద్దాం అనుకుంటున్నా అన్నాడు జార్జ్ బుష్ గారు. తమిళనాడులో ఆమె ఎవరు? లేడీ సీఎం ఉండి చనిపోయారు చూడండి, జయలలిత గారు. అక్కడ ఈ బిల్లు వచ్చిందంట, యాంటీ కన్వర్షన్ బిల్ ఏదో వచ్చి, ఎవరు ఇక్కడ సువార్త ప్రకటించడానికి లేదు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే, ఈయన తెలివిగా తమిళనాడుకి బోర్డర్లో అవతల ఉండేదేంటి, చెన్నై కాదు, ఏదో మొత్తం మీద బోర్డర్ ఒకటి ఉంటే, ఆ బోర్డర్ అవతలకి వెళ్ళి ఆ బోర్డర్ నుంచి బాకాలన్నీ ఇటు తిప్పి ఈ రాష్ట్రం వైపు తిప్పి, అది కూడా ఆ జయలలిత గారింటి దగ్గరలోకి బాకాలన్నట్టు తిప్పేసి 3 రోజుల్లో 4 రోజుల్లో మీటింగ్ పెట్టాడంట ఆయన. పోలీసులు వచ్చి అడగడానికి లేదు. ఎందుకు? ఈ రాష్ట్రంలో లేరుగా. ఏ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు? పక్క రాష్ట్రంలో ఉన్నారు. బోర్డరే తేడా, గ్యాప్ అదే. 3 days 4 days మంచిగా మీటింగ్స్ పెట్టాడంట, భయంకరంగా వాక్యం చెప్పాడంట. చాలామంది వాక్యాన్ని విని రక్షింపబడ్డారంట. ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ మీటింగ్స్ తర్వాత కొన్ని రోజులకే వాళ్ళ ప్రభుత్వం కొలాప్స్ అయిపోయిందంట. అసలు ఆయన ఆ మాట చెప్పినప్పుడు మాకెంత సంతోషం అనిపించిందో, ఎంత ఆనందం అనిపించిందో. అంటే దేవుడు తలుచుకుంటే, తన ప్రజల పక్షముగా దేవుడు ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఎస్, మనం రోషం కలిగి ఉంటే చాలండి, మనం పౌరుషం కలిగి ఉంటే చాలు. మన పక్షంగా దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలులకు విరోధముగా ఒక్క మాట పలకడానికి కూడా వాళ్ళ గుండె సరిపోలేదంట. ఎవ్వనికి గుండె సరిపోలేదంట. ప్రైజ్ ది లార్డ్. సో మిమ్మల్ని నేను ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాను. ప్లీజ్ సంగమా, చిన్నవాళ్ళం మనం, బీదవాళ్ళం మనం, పేదవాళ్ళం మనం,
మనకే రాజకీయ నాయకుడు తెలియదు, మనకే ఎమ్మెల్యే తెలియదు, మనకే ఎంపీ తెలియదు, మనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, మనకు అధికారం ఏమి లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అసలు మన పక్షంగా ఉన్నది ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే మన పక్షంగా ఉంటే మనం వీళ్ళకు భయపడ్డేంది? వీళ్ళకు భయపడ్డేంది? పరిస్థితులకు భయపడ్డేంది? ప్రజలకు భయపడ్డం ఏంటి? అవునా కాదా? మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు భయపెట్టేవారం మనం, భయపడేవారం కాదు. మన కేటగిరీ ఏంటి? అంతే. మనల్ని చూస్తే వాళ్ళకి భయం పుట్టాలి, కలవరం పుట్టాలి, ఆందోళన కలగాలి తప్ప మనం భయపడ్డేంది? మన పక్షంగా దేవుడు అంత గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటే మనమెవరం? ఊరకనే నిలిచి నేడు యెహోవా మీకు కలగచేయు ఈ గొప్ప రక్షణను ఊరకనే నిలిచి చూడమన్నాడు. అంతే. ఇట్లా చేతులు కట్టుకొని మనం ఉండడమే దేవుని సన్నిధిలో. ఎక్కడ ఏం జరగాల అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకు? జరిగించేవాడు మన దేవుడు. ఆయన మన పక్షముగా ఉండగా అసలు మనకు విరోధి ఎవడింకా ఉన్నాడా? ఉండరు. మన దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఉండడు. సాతానైనా, మనుషులైనా, పరిస్థితులైనా, వ్యాధులైనా, అప్పులైనా, ఏవైనా కూడా మన ముందేవి నిలబడలేవు. నిలబడగలవా? నిలబడలేవు. ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుడు అంత అసాధారణమైన దేవుడు. అందుకే పౌలు అంటాడు, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, ఐ నో మై గాడ్ అంటాడు. అందుకే అన్ని సాహసాలు చేశాడు ఆయన. మరి ఈనాటి సేవకులు అయితే ఆరిస్కి ఊరి చేస్తారు. ఇప్పుడు చెప్పట్లేదా? ఇప్పుడు కరోనా వచ్చిన కాడ నుంచి ఈ సువార్తకి వెళ్తే కొడుతున్నాడు, తిరుగుతున్నాడు తెలిసి ఎవరు సువార్త చేస్తున్నారు? భయం. కానీ ఆయన, మీరు నమ్మరు, నేను మొన్న అపోస్తల కార్యంలో జ్యోతిబాబు గారు చెప్తుంటే విన్నాను. 14వ అధ్యాయంలో ఎక్కడైతే ఆయన్ని బాగా రాళ్ళతో కొట్టి చచ్చిపోయిందని ఈడ్చి బయటపడేశారో, ఆయన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పొద్దున్నే వెళ్ళి అక్కడ సువార్త చేసి మళ్ళీ కొంతకాలానికి మళ్ళా తిరిగి ఆ లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చాడంట ఆయన. అక్కడ ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారో ఏంటో అని చూడ్డానికి. ఎంత ధైర్యం అండి! దేవుడు నాతో ఉన్నాడు అనుకున్న వారికి భయం ఉండదు. ఇంకా మరణానికి కూడా వాళ్ళు భయపడరు, వ్యాధులకు కూడా వాళ్ళు భయపడరండి. అస్సలు భయపడరు. మనల్ని ఏమీ చేయగలవు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది మన ధైర్యం. ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నాడు కనుక. రోజున చాలామంది క్రైస్తవులు పిరికి వారిగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. తిమోతి రాసిన పత్రికలో పౌలు రాస్తూ అంటాడు, మనము దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఇంకా మీరు బాగా వినండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పిరికి వారు అవిశ్వాసులు అంట దేవుని రాజ్యానికి చేరరంట. వింటున్నారా అందరూ? ఏమా, పిరికితనం కూడా పాపమే. అకార్డింగ్ టు రెవల్యూషన్, ప్రకటన గ్రంథం ప్రకారం పిరికితనము కూడా ఏంటి? పాపం. పిరికివారు కూడా పరలోక రాజ్యం చేరని బైబిల్లో స్పష్టంగా ఉంది. తిమోతిలోనేమో దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదనుంది. ప్రకటన గ్రంథంలోనేమో పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, పిరికోళ్ళా ధైర్యవంతులా? ధైర్యంగా ఉండండి. అందుకే చెప్తున్నా, ఇప్పటి వరకు ఒకవేళ మీకు పిరికితనం ఉందేమో అస్సలు భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. మనం భయపెట్టే వాళ్ళం. ఇది నన్నేం చేస్తుంది? రోగం ఉందా నీకు? ఏమనుకోవాలి? రోగమా?
నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎందుకో తెలుసా? నా దేవుడు యెహోవా రాఫా అని చెప్పాలి. దానికి భయమే వెళ్ళిపోయింది అంతే. అప్పులున్నాయా? అప్పులతో చెప్పాలి, ఏ అప్పులు, మీరు నన్ను ఏం చేస్తారు? నా దేవుడు శ్రీమంతుడు. ఎవరు? అది మరి ఆయన శ్రీమంతుడైతే మీరు నన్ను ఏం చేయగలరు? అంతేనే కదా. దెయ్యంతో చెప్పండి, ఏ దెయ్యం కల్లో కొత్తదిగా అప్పుడప్పుడు, అమ్మా దెయ్యం కల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పాలా? సైతానా, నా దేవుడు నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పగాడు, నువ్వే నన్ను చేయలేవు అని చెప్తే దానికి భయమే అదే వెళ్ళిపోయింది. భయపడ్డామా మనం అవకాశం ఇచ్చినట్టే. మరలా చెప్తున్నాను నేను, భయపడ్డాము అంటే మనం అవకాశం ఇచ్చినట్టే. అస్సలు భయపడద్దు. దేవునికి తప్ప, ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి తప్ప ఇంకా దేనికి ఎవ్వరికి మనం భయపడద్దు. ఇది వాస్తవం. దేవునికి భయపడేవారు ఇంకా దేనికి ఎవ్వరికి భయపడరు. అంతే. ఆ ధైర్యమే బ్రతికించేది నన్నైతే ఇప్పటి వరకు, లేకపోతే ఎప్పుడో అయిపోయేది. నాకు వచ్చినా వస్తున్నా రాబోతున్న శ్రమలకి దేవుడు ఆ ధైర్యం ఇవ్వకపోతే మీకు వేరే పాస్టర్ గారు వచ్చేవారు, కొత్త పాస్టర్ గారు. దేవుని మహాకృపను బట్టి దేవుడిస్తున్న, ప్రతిరోజు దేవుడిస్తున్న ధైర్యం నిజమే. దేవుడిస్తున్న ధైర్యమే నన్ను ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని బిడ్డలారా, దేవుడు తన దేవదూతను పంపించి సైతానుతో యుద్ధం చేయలేదా? చేశాడా లేదా? మికాయేలు యుద్ధం చేసిందా లేదా? మికాయేలు వెళ్ళి యుద్ధం చేసింది. ఎస్. దానియేలు దగ్గరికి సమాధానం పంపించినప్పుడు మధ్యలో సాతాను ఆపేశాడా లేదా? ఏంటి లేట్ అయింది అంటే దేవదూత ఏం చెప్తారు? గాబ్రియల్ దూత ఏం చెప్తుంది? నా సహాయానికి మికాయేలు వచ్చి సహాయం చేసింది కనుక దుష్టుడు నన్ను అక్కడ ఆపేశాడు, నీ దగ్గరికి రాకుండా. అప్పుడే బయలుదేరా నేను, కానీ లేట్ అవ్వడానికి రీజన్ ఇదని చెప్తాడా లేదా? ఎస్. మన చుట్టూ దేవదూతలు ఉన్నాయి, మనకు పరిచర్య చేయడానికే అవి ఉన్నాయి. ఈ లోకంలో సెక్యూరిటీ, మనుషులిచ్చే ఈ సెక్యూరిటీ కంటే దేవుడు మనకిచ్చిన సెక్యూరిటీ ఎక్కువ. మొన్న పోయిన ఆదివారం కూడా నాకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. అంతే. ఆయన కాపాడకపోతే కాపాడబడలేం, ఆయన బ్రతికించకపోతే బ్రతికించబడలేం. అంతే. రక్షకుడు ఆయన, కాపరు ఆయన. శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు, రోగాల చేతి నుంచి విడిపిస్తాడు, అప్పుల చేతి నుంచి విడిపిస్తాడు, అవమానాల బారి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన ఉన్నదే అందుకు. ఆయన ఉన్నదే అందుకు. 149వ కీర్తన. దేవుని మహాకృపను బట్టి ఈ రోజుతో నేను కీర్తనలు ముగించేశాను. ఈరోజు ఉదయంతో కీర్తనల గ్రంథం కంప్లీట్ అయింది. ఆ 149వ కీర్తనలో అంటాడు ఆయన, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆ మాట చదివినప్పుడు ఎంత సంతోషం వేసిందో. అంటే నేనంటే దేవునికి ఏంటి ప్రీతి అంటే ఏంటి తెలుసా? ఇష్టం దేవునికి. ఈ లవ్స్ మీ, ఈ లైక్స్ మీ. నన్ను ప్రేమించే దేవుడు ఆయన, నన్ను ఇష్టపడే దేవుడు ఆయన. మరి మిమ్మల్ని ద్వేషిస్తాడా? మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు, మిమ్మల్ని కూడా ఇష్టపడతాడు ఆయన కదా. మనం ఆయనకి ఇష్టలం, మనం ఆయనకి ప్రియులం. అయితే కొన్ని తింగర పనులు చేసి దేవుని కోపం తెప్పిస్తూ ఉంటాం మనం. అందుకే కొన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడలేడు. బాగా వినండి, అందరినీ కాపాడుతాడు దేవుడు వాస్తవమే, కానీ కొందరిని కాపాడలేడు అనేది కూడా వాస్తవమే. ఎందుకంటే అందరూ దేవునికి ఇష్టలు కారు, అందరూ దేవునికి ప్రీతిగా లేరు. వాళ్ళ క్రియలు దేవునికి బాధని కలిగిస్తాయి. కొన్నిసార్లు మన క్రియలు దేవునికి దుఃఖాన్ని, కోపాన్ని కలిగిస్తాయి. అందుకే అట్లా ఉండొద్దు.
నేనేం చెప్తున్నానంటే, దేవుడు మన పక్షముగా యుద్ధం చేయాలంటే దేవునికి మనం ఇష్టలంగా ఉండాలి. యెహోషువానా మోషేనా అంటాడులో, మీరు రేపు యుద్ధానికి పోతున్నారు గనక మీరు పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. మీరు యుద్ధానికి వెళ్ళబోతున్నారు కాబట్టి మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. ఎస్, మనం దేవునికి ఇష్టలంగా బ్రతకాలంటే ఒకటేనండి, పరిశుద్ధమైన జీవితం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి పరిశుద్ధమైన జీవితం, రెండోది ప్రార్థనా జీవితం మనకు గనక ఉంటే దేవుడు ఎప్పుడూ మన పక్షంగానే ఉంటాడు. ఇంకా అసలు ఎంత పెద్ద శత్రువునైనా ఇట్టే జయించగలం. దావీదెళ్ళి గొల్యాతును చూసి ఎప్పుడెప్పుడు చంపేద్దామా అనుకుంటున్నాడు. అక్కడున్న రాజుతో సహా సైన్యమంతా ఒయ్యమ్మో ఏంది బాధ నాయనా అని వానికి భయపడి దాక్కుంటున్నారు. ఏంటి తేడా? దావీదు స్తుతించేవాడు, దావీదు ప్రార్థించేవాడు, దావీదు దేవునికి ప్రియమైన వాడు. అందుకే ధైర్యంగా ముందుకెళ్తాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను యెహోవా పక్షముగా యుద్ధానికి వెళ్తున్నాను వెళ్ళి గొలియాతుని ఒక్క రాయితో వేసేసాడు. అంతే, వేసాడా? అంతే. అవతల శత్రువును చూడొద్దు. బాగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, అవతల శత్రువు ఎంత పెద్దగున్నాడనేది మీరు చూడకూడదు. మనతో ఉన్నవాడు ఎంత పెద్దవాడనేది అది చూడాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడాలి. కానీ అవతల సమస్య, అవతల శత్రువు ఎంత పెద్దో చూస్తే ఏం ప్రయోజనం? దేవుని కంటే పెద్ద సమస్య ఉందా? దేవుని కంటే పెద్దోళ్ళు ఉన్నారా? దేవుని కంటే గొప్పోళ్ళు ఉన్నారా? మరి లేనప్పుడు ఈ మిగతాయన్నీ చిన్నయే కదా దేవుని దృష్టిలో. చిన్నయేనా కాదా? అంతే. మనం ఎప్పుడూ ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. నెగిటివ్ థాట్స్ ఎక్కువ రాకూడదు మనకి. ఎక్కువ కాదు, అసలు రాకూడదు. నెగిటివ్ థాట్స్ అనేవి అసలు రాకూడదు. ఎప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. మన ధైర్యం, మన విశ్వాసం, మన నిరీక్షణ ప్రభువే కదా. ప్రభువేనా కాదా? ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారండి? ఎవ్వరు లేరు. అందుకే యేసన్న గారు రాసిన పాటలు కొన్ని ఎంత ధైర్యాన్ని ఇస్తాయో, ఎంత ఆదరణ ఇస్తాయో. అది ఒంటరిగా కూర్చొని ఆరాధన చేసుకుంటా ఉంటే ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ కలుగుతూ ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. సో నేను మరలా చెప్తున్నాను, మీకు ముగింపులోకి వస్తున్నాను. నేను, మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదా, మీకు సహాయం చేయట్లేదా? నో ప్రాబ్లం. అసలు ఆయన భర్త ఉన్నాడుగా. ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉంది. ఆయన మన నిజమైన భర్త. ఒకవేళ నీ తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదా? నిజమైన తండ్రి, నిజమైన తల్లి ఆయనే. మీ బంధువులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? మీ నిజమైన బంధువు ఎవరు? యేసయ్యే. మీ స్నేహితులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? మీ నిజమైన స్నేహితుడు యేసయ్యే. యేసయ్య పట్టించుకున్నట్లుగా, యేసయ్య ఆదరించినట్లుగా, యేసయ్య సహాయం చేసినట్లుగా ఇంకెవ్వరు మనకు సహాయం చెయ్యరు. అందుకే ఒకసారి ఆ మాట చూసి ముగిద్దాం. నేను ఈరోజు చదివాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. అది 147 148 146 146. నేను చదువుతున్నాను, అందరూ చూడండి. కీర్తనలు 146 3వ వచనం నుంచి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ము కొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అంతేగా, నువ్వు నమ్ముకున్నావు అనుకో, వాడు పుసుకొని రేపు చచ్చిపోయింది అనుకో, వాని సంకల్పాలు ప్లాన్లు ఏమైపోతాయి?
ఆ రోజే సర్వనాశనం అయిపోతుంది. అరే అనవసరంగా ఈయన నమ్మా, నేను ఏదో జాతర అనుకుంటే ఆయనే లేకుండా పోయాడు అనిపిస్తుందా లేదా? అందుకే మనుషులను నమ్మొద్దు. తర్వాత ఏముంది? అద్భుతమైన మాట అండి, అది 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. ఎవరు సహాయం అవ్వాలి మనకి? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అది సహాయం చేస్తే దేవుడు సహాయం చేయాలి. ఆశ పెట్టుకుంటే దేవుని మీదనే ఆశ పెట్టుకు. ఎందుకో తెలుసా? కింద చూడండి. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోను సర్వమును మరది ఆయనెన్నడును మాట తప్పని వాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. హల్లెలూయా! ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. హల్లెలూయా! యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. ఆమేన్. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆమేన్. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆమేన్. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆమేన్. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా! ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మనుషులు నమ్ముకోవడం ఏంటండి సిల్లీగా? ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మనం మనుషుల్ని నమ్ముకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. స్వార్థమైందా మీకు? ఏంటి మన మెసేజ్ టైటిల్ ఏంటి? మన దేవుడు మన పక్షముగా మన శత్రువులతో యుద్ధము చేస్తాడు. అందరు చెప్పండి. మన దేవుడు మన పక్షముగా మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడు? భయపెడతాడు, వాళ్ళని కలవర పెడతాడు, వడగండ్లు రప్పిస్తాడు, సూర్యుడిని కూడా ఆపేస్తాడు. శత్రువులు ఒక్క మాట మాట్లాడడానికి కూడా వాళ్ళకి గుండె ధైర్యం సరిపోదు. అంత గొప్పగా మన పక్షముగా దేవుడు యుద్ధం చేసి మనకు జయాన్ని ఇస్తాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజముగా ప్రభువును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఒక నిమిషం అందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి, ఇంత మంచి దేవుడు